హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు చూద్దాం. ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, అతను పేదవాడిగా ఉండాలని రాసుంది. హీ ఈస్ destined to be poor. He is destined to be poor. Number 2, నీతో మాట్లాడడం వృధా. It's futile to talk to you. It's futile to talk to you. ఈ రోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, ఆమె వల్ల ఏం కాదు. నెంబర్ 2, వాళ్ళు కొద్దిసేపటి క్రితం వెళ్ళిపోయారు. సో ఈ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్సర్స్ కనుక తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. నథింగ్ కెన్ బీ ఆఫ్ అంటే దీని అర్థం ఏమి కాదు అని. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. సో జనరల్గా మనం అంటూ ఉంటాం, నా వల్ల ఏమి కాదు లేదా మీ వల్ల అసలు ఏమి కాదు, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇలాంటి సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తాం. మీ వల్ల ఏమి కాదు, నథింగ్ కెన్ బి ఆఫ్ యూ. అతని వల్ల ఏమి కాదు, నథింగ్ కెన్ బి ఆఫ్ హిమ్. వాళ్ళిద్దరి వల్ల ఏమి కాదు, నథింగ్ కెన్ బి బోత్ ఆఫ్ దెమ్. నా వల్ల ఏం కాదు, నథింగ్ కెన్ బి ఆఫ్ మీ. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, ఆమె వల్ల ఏం కాదు. సో ఫైనల్గా నథింగ్ కెన్ బి ఆఫ్ అంటే నీ వల్ల ఏం జరగదు, అంటే నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి అని చాలా కఠినంగా చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తారు. అర్థమైంది కదూ. నెక్స్ట్ వన్, ఏ వైల్ అగో అంటే కొద్దిసేపటి క్రితం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నేను కొద్దిసేపటి క్రితం అతనితో మాట్లాడాను. ఐ టాక్డ్ టు హిమ్ ఏ వైల్ అగో. మీరు కూడా నాతో పాటు మాట్లాడడానికి ట్రై చేయండి. అతను కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చాడు. He came here a while ago. నేను కొద్దిసేపటి క్రితం ఆమెను చూశాను. I saw her a while ago. అతను కొద్దిసేపటి క్రితం ఫోన్ చేశాడు. He called a while ago. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, వాళ్ళు కొద్దిసేపటి క్రితం వెళ్ళిపోయారు. లాస్ట్ వన్, స్మెల్ అవుట్. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. దీని అర్థం పసిగట్టడం. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. మీ ఉద్దేశ్యం నేను పసిగట్టగలను. ఐ కెన్ స్మెల్ అవుట్ యువర్ ఇంటెన్షన్. ఐ కెన్ స్మెల్ అవుట్ యువర్ ఇంటెన్షన్. లేదా మీరు ఎక్కడున్నా అతను పసిగట్టగలడు అని చెప్పాలనుకుంటే he can smell out wherever you are. He can smell out wherever you are. లేదా అతను ప్రమాదం పసిగట్టాడు అని చెప్పాలనుకుంటే he smelled out the danger. He smelled out the danger. లేదా కుక్కలు ప్రమాదాలను ఈజీగా పసిగట్టగలవు అని చెప్పాలనుకున్నప్పుడు the dogs can smell out the dangers easily. The dogs can smell out the dangers easily. సో ఇదండి ఈరోజు క్లాసు. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్.